గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆకాశమా, దీని బట్టి విస్మయపడుము, కంపించుము, బొత్తిగా పాడైపోము, ఇదే యెహోవా వాక్కు. దేవుడైన యెహోవా ఆకాశంతో అంటున్నాడు, నీవు బొత్తిగా పాడైపో అంటున్నాడు దేవుడు. ఆకాశం పాడైపోవడం ఏంటండి? అసలు ఏ సందర్భంలో దేవుడు ఈ మాట మాట్లాడుతున్నారు అనేది ఈరోజు జాగ్రత్తగా తెలుసుకుందాం. ఒక్కొక్కసారి మనం అంటూ ఉంటాం, నా లైఫ్ ఏం బాగాలేదండి, లేక వ్యాపారం బాగాలేదు, ఏమీ కలిసి రాలేదండి, వర్షాలు లేవండి, అనారోగ్యాలండి, అదండి ఇదండి అని మనం బాధపడుతూ ఉంటాం. దీని అంతటికీ కారణం ఏంటి? మన బాధలన్నిటికీ గల కారణం ఏంటి? ఒకటే కారణం, మన పాపము మన చుట్టుపక్కల ఉన్న నేచర్ అంతటిని చెడగొట్టేస్తుంది. పైన ఆకాశం చెడిపోతుంది, క్రింద భూమి చెడిపోతుంది, మధ్య గాలి చెడిపోతుంది. కారణం ఏంటి? రకరకాల కారణాలు చెప్పొచ్చు, కానీ బైబిల్ చెప్పే ఏకైక కారణం ఏంటంటే పాపమే. దేవుడు అంటున్నాడు ఇక్కడ, మీ పాపమును బట్టి నేను ఆకాశమును బొత్తిగా చెడిపోమని చెప్తున్నాను. ఆకాశము బొత్తిగా చెడిపోతే ఏమవుతుంది? మనిషి చెడిపోతే ఏంటంటే క్యారెక్టర్ పోతే చెడిపోయాడు అంటారు. ఆకాశం చెడిపోవడం అంటే ఏంటి? ఈరోజు మనం సైంటిఫిక్గా పిలుచుకుంటున్నాం కదా, ఓజోన్ లేయర్ డ్యామేజ్ అయిపోయిందండి. సూర్యుని యొక్క హీట్ పెరిగిపోయిందండి. 44, 45, 50కి వెళ్ళిపోతుందండి. గ్లోబల్ వార్మింగ్ అయిపోతుందండి. గ్లోబ్ అంతా వార్మ్ అయిపోతుందండి. మంచు పర్వతాలు కరిగిపోతున్నాయండి. భూమి తరించుకుపోతుందండి. ఇవన్నీ ఎందుకని? ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రోజున ఎడారి దేశంగా పిలువబడుతున్న కువైట్ చూడండి, దుబాయ్ చూడండి, గల్ఫ్ కంట్రీస్లో భయంకరమైన తుఫాను, భయంకరమైన వరదలు, కార్లు కొట్టుకుపోతున్నాయి. అసలు వర్షమే లేని ప్రాంతంలో నేచర్కి విరోధంగా భయంకరమైన వర్షాలు. ఏదన్నా కారణం అవ్వచ్చు, వాట్ ఎవర్ ద రీజన్. దీని అంతటికి కారణం బైబిల్ చెప్పేది మీ పాపమే అనే సత్యాన్ని గమనించండి అని బైబిల్ చెప్తుంది. ఇశ్రాయేలీలో దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు పైన ఆకాశాన్ని దేవుడు 3.5 సంవత్సరాలు వర్షము కానీ మంచు కానీ లేకుండా చేశాడట. కనీసం మంచు రాలేదు. అదొక శాపం వారి మీదకి వచ్చింది. అందుకనే దేవుడు లేవీకాండం 26వ అధ్యాయం 18, 19, 20 వచనాల్లో ఆకాశాన్ని భూమిని ఎత్తడి వలె ఇనుము వలె చేసేస్తానంటున్నాడు దేవుడు. ఆకాశం భూమి ఎత్తడిగా ఇనుముగా మారడం అంటే ఏంటి చూడండి ఒకసారి. లేవీకాండం 26వ అధ్యాయం 18వ వచనం నుండి, ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాట వినని ఎడల. ఏవన్నీ సంభవించినా, మీరు చేసిన పాపం బట్టి మీకు జబ్బులు రప్పించిన, ఆర్థిక ఇబ్బందులు రప్పించిన, శత్రువులు మిమ్మల్ని అటాక్ చేస్తున్నా, అయినా మీరు ఇంకా మారకపోతే ఏం చేస్తాడట దేవుడు? ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మల్ని దండించదను. మీ బల గర్వము భంగపరిచి ఆకాశము ఇనుము వలెను భూమి ఎత్తడి వలెను ఉండచేసేదను. మీ బలము ఉడికిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షములు ఫలమీయకుండును. భూమిలాగా ఉండాల. భూమి అంతా కాంక్రీట్ అయిపోయింది అనుకో, భూమి అంతా ఇత్తడైపోయింది అనుకో, లేక ఆకాశం ఇనుమైపోయింది అనుకో, వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి పంట ఎక్కడి నుంచి వస్తుంది? భూమి ఆకాశములు ఇత్తడి వలె ఇనుము వలె నేను మార్చుతాను. మీ జీవితంలో వర్షము కానీ మంచు కానీ పంట కానీ పండకుండా చేస్తాను. మీ దేశంలో భయంకరమైన కరువులు రప్పిస్తాను. కారణం ఏంటి? మీకు ఎన్నిసార్లు గద్దించినను మీలో మారు మనసు రాని పాపపు జీవితం. పేదవాడిని గొప్పవాడు బాధ పెట్టడం, బలవంతుడు బక్కోని హింసించడం, భయంకరమైనటువంటి దుర్మార్గత పాపము దేశంలో పెరిగిపోయినప్పుడు ప్రకృతి మనుషుల మీద తిరగబడుతుంది. మనిషి దేవుని మీద తిరగబడినప్పుడు ఈ ప్రోటోకాల్ మారిపోయింది అనుకోండి. మనిషి క్రింద దేవుడు సమస్త ప్రకృతిని పెట్టాడు. ఈ ప్రకృతి అంతా, ఈ నేచర్ అంతా మనిషికి మేలుకరంగా పెట్టాడు.
కానీ ఈ మనిషి దేవునికి లోబడినప్పుడే ఇది. ఈ మనిషి దేవుని మీద తిరగబడితే, ప్రకృతి మన మీద తిరగబడితే మన జీవితంలో చేసేది ఏమీ లేదు. మనకెంత సైన్స్ టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా ప్రకృతి మీద ఫైట్ చేయగలిగే శక్తి ఎవరికీ లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, దీనంతటికి కారణం నీ పాపములు, నా పాపములు. మన పాపములే దేవుని యొక్క కృపకు దూరమయ్యి ఈ ప్రకృతి యొక్క భయంకరమైన తిరుగుబాటుకి మనం నాశనం అయిపోయే పరిస్థితిలో మనం ఉంటున్నాం. నా పరిస్థితి ఏమీ బాగాలేదండి, నాకేమీ అంది రావట్లేదండి, నేను చేసే ప్రతి పనిలో నాకు ఫెయిల్యూర్ ఎదురవుతుందండి. వీటన్నిటికీ కారణం దేవుడు అన్నాడు, మీ వల్లే, మీ పాపముల వల్ల ఆకాశమా నువ్వు బొత్తిగా చెడిపో అన్నాడు. నీకేది కలిసి రాదు, కాలాలు కలిసి రావు, సీజన్స్ కలిసి రావు, వర్షాలు కానీ ఏది కలిసి రావు. ఎందుకు? నా పాపమే అని గమనించుకున్నాను. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరం కూడా నాకు ఏదైనా కలిసి రావాలంటే ముందు నా హృదయము, నా మనస్సు, నా ఆత్మ, నా అనుదిన జీవితము యేసు ప్రభు రహస్యం ముందు చూస్తున్న నా ప్రభువుకి సరిగ్గా ఉంటేనే కానీ నేను ఇందులోనూ కూడా ఫలించలేను. దేవునికి ఇష్టం లేనిది నాలోంచి తీసేస్తేనే కానీ నా దేవుని మహిమైశ్వర్యం పొందుకోలేను. నా దేవునికి ప్రీతికరంగా నా హృదయము, నా రహస్య జీవితం ఉంటే సమస్తము సమకూర్చి జరిపించి నా దేవుడు నాకు కీడును కూడా మేలుగా మార్చుతాడని విశ్వసించి మన శక్తికి మించిన దేవుని శక్తితో, ప్రార్థనతో మన జీవితాన్ని యేసు ప్రభువుకి ప్రీతికరంగా ఆయన మార్గాలు నడుద్దాం. అలా మనల్ని నడిపించడానికి ఆయన పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంచాడు. పరిశుద్ధాత్మను వేడుకుందాం. దేవునికి ఇష్టం లేని పాపాలు తీసి ప్రకృతి సైతము సర్వ సృష్టి పంచభూతాలు మనకి మేలుకరంగా మార్చే దేవుడు మన దేవుడు. దేవునికి ప్రీతికరంగా మనం లోబడి ఉంటే చాలు. అలా లోబడి సమస్తమైన ఈ లోక ఆశీర్వాదాన్ని మనం అనుభవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నా తండ్రి, ఈరోజు ఇచ్చిన ఈ వాక్యము మాకు మేలుకరంగా మార్చి, మేలుకొలుపుగా మార్చి, ఎంత తెలివి ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంతమంది సహాయం చేసేవారు ఉన్నా మా వ్యక్తిగత జీవితమే నీకు ప్రీతికరంగా లేనప్పుడు, మా రహస్య జీవితంలో అపవిత్రత నుంచుకున్నప్పుడు ఏది కలిసి రాదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే పడిపోయిన విధమైన జీవితమే మాది ఉంటుంది. కనుక ప్రభువా, నీకే ప్రీతికరంగా, నీకే లోబడి సర్వసృష్టి మాకు లోబడే విధంగా చేసుకునే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనకు తోడుండి నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.